నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను శైలజ. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 102 మంది లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 102 మంది లబ్ధిదారులకు మంజూరైన 1,02,11,832 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొండపల్కుల రామ్మోహన్ రావు, ఎంపీపీ మిట్టపల్లి విమలా సుదర్శన్, మార్కెట్ కమిటీ చైర్మన్ జనగం శ్రీనివాస్, మండల అధ్యక్షులు బోయినపల్లి మధుసూదన్ రావు, సింగిల్ విండో చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, తెరాస పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేడపల్లి సర్పంచ్ గారు మరి ఎంపీటీసీ గారు అందరం కలిసి చెక్కులు తీసుకెళ్ళి ఫోటో బుక్కిలండి. రామన్నపేట దొంతుల మరియు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందారం మరియు మన్నెగూడెం గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి వినోద్ కుమార్ మరియు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందారం మరియు మన్నెగూడెం గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి వినోద్ కుమార్ మరియు జగిత్యాల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ మహిళలు సామాజిక దూరం పాటిస్తూ బతుకమ్మ జరుపుకోవాలని కోరారు. హరిచరణ్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ప్రతి సంవత్సరం చీరలు ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి ఎంఆర్ఓ రాజేశ్వర్, గోవిందారం సర్పంచ్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ పోస్ట్ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ వెంకట్రావు మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ పోస్ట్ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ వెంకట్రావు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో తీర్థయాత్రలకు వెళ్లలేము కాబట్టి పోస్ట్ ఆఫీస్ ద్వారా కాశీ విశ్వనాథుని ప్రసాదం పొందవచ్చని, మీరు పోస్ట్ ఆఫీస్ లో 264 రూపాయలు మనీ ఆర్డర్ చెల్లించి మీ ఇంటికే పోస్టులో పోస్ట్ మ్యాన్ ద్వారా వచ్చే ఏర్పాటు తపాలా శాఖ ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రజలను కోరారు. మనీ ఆర్డర్ చేసి తెప్పించుకునే వెసులుబాటు తపాలా శాఖ కల్పించింది. దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. కరోనా టైంలో మనం కాశీ విశ్వనాథుని దర్శించడానికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి తపాలా శాఖ దీన్ని ఆలోచించి ప్రజల సౌకర్యార్థం తపాలా శాఖ ద్వారా కాశీ విశ్వనాథుని ప్రసాదాన్ని తెప్పించుకునే సౌకర్యాన్ని కల్పించింది. దీన్ని ఉపయోగించుకోగలరు. అదేవిధంగా ఏ బ్యాంక్ ఖాతా నుండి అయినా కానీ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీస్ సిస్టమ్ ద్వారా పోస్ట్ మ్యాన్ల ద్వారా మీ ఏరియా పోస్ట్ మ్యాన్ ద్వారానే మీరు ఏ బ్యాంక్ ఖాతా నుంచి అయినా 10,000 రూపాయలు తీసుకునే సౌకర్యం కూడా కల్పించింది. కావున ఈ సౌకర్యాన్ని మీరు మీ సంబంధిత పోస్ట్ మ్యాన్లు మీ ఏరియాకి వస్తూ ఉంటారు రోజు వాళ్ళు, ఎవరైతే బ్యాంకులకు కానీ పోస్ట్ ఆఫీస్ కానీ రాలేని వృద్ధులు కానీ ఇలాంటి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. అదే కాకుండా ఇప్పుడు తపాలా వారోత్సవాల సందర్భంగా సుకన్య సమృద్ధి అకౌంట్స్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రజలు దీని కొరకు సుకన్య సమృద్ధి అకౌంట్స్ కానీ, రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్ కానీ, ఇంకా ఏదైనా తపాలా సర్వీసుల గురించి వచ్చి మీరు పని చేసుకోవచ్చు. దానికి మేము అన్ని విధాలా ఎల్లవేళ సహకరిస్తామని తెలియజేస్తున్నాం. పరిశుభ్రమైన చేతులు మన ఆరోగ్యానికి ప్రదాతలుగా ఉంటాయని, అందుకే ప్రతినిత్యం పలుమార్లు మన చేతులను సబ్బు లేదా లిక్విడ్ తో శుభ్రంగా కడుక్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన చేతులు మన ఆరోగ్యానికి ప్రదాతలుగా ఉంటాయని, అందుకే ప్రతినిత్యం పలుమార్లు మన చేతులను సబ్బు లేదా లిక్విడ్తో శుభ్రంగా కడుక్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ చేతుల శుభ్రతా దినోత్సవం సందర్భంగా చిగురుమామిడి మండలంలోని ముల్కనూరు గ్రామంలో సర్పంచ్ ముప్పిడి వెంకట నరసింహారెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ బాధ్యులు రమేష్, ప్రాజెక్ట్ సిబ్బంది రవీందర్, వెంకటేష్, కళ్యాణిలతో కలిసి గ్రామ పంచాయతీలో కరోనా నియమాలు, చేతులు సబ్బుతో కడిగే విధానం చేయించి చూపించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్
నరేష్, వార్డు సభ్యులు రజిత, మహిళలు, పిల్లలు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 1, 2, 3, 5, 6, 7, 8. మళ్ళీ స్టార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7. కడగండి గాజుల రామారం డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావుల శేషగిరిరావు ఇచ్చేసి ప్రారంభించారు. గాజుల రామారం డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావుల శేషగిరిరావు ఇచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రషీద్ బేగ్, ఇమ్రాన్ బేగ్ ఆధ్వర్యంలో గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయరామరెడ్డి, నాయకులు కస్తూరి బాలరాజు, కమలాకర్, అంజయ్ గౌడ్, మహిళా నాయకురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెండవ రోజు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించి స్థానికులతో మాట్లాడి తక్షణ సహాయ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రెండవ రోజు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించి స్థానికులతో మాట్లాడి తక్షణ సహాయ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరులో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం 54వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో కార్యకర్తల నడుమ అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆలూరులో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం 54వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో కార్యకర్తల నడుమ అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆలూరు నియోజకవర్గానికి ఆయన సేవలు మరవలేనివని వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ కమ్మరచేడు మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరూరు శేఖర్, సుభాష్ని, వైఎస్ఆర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యము, ఆయుష్ ఇంకా చాలా బాగా ఉండాలని, ఆరోగ్యం ఉంటే చాలు, మిగతావన్నీ అవంతకమే వస్తాయి మిగతావి. అందుకే ఈ కరోనా సందర్భంగా కూడా మనం ఇంతమంది కలిసి ఉంటాం, కానీ ఆయన గురించి లేనిపోని అపోహలు వస్తున్నాయి. కానీ ఈ సందర్భంగా ఈ అపోహలన్నీ నిజమై ఉంటే మనం ఇంతమంది ఇక్కడ కలిసేవాళ్ళం కాదని, మనందరూ
ఆయన ఆరోగ్యం గురించి ఇంకొకసారి దైవాన్ని ప్రార్థిస్తామని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రి కుందూరు జయరాం గారి 54వ బర్త్డే సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన మల్కాన్ రెడ్డి అన్న గారికి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చిన్నీరన్న గారికి, నిరంజన్ ప్రసాద్ అన్న, ఎంపీపీ అభ్యర్థి సుభాషిణమ్మ గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోతిరాంపూర్లోని ముకుందలాల్ మిశ్రా భవన్లో నూతన వ్యవసాయ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ అధ్యక్షతన జరిగింది. కోతిరాంపూర్లోని ముకుందలాల్ మిశ్రా భవన్లో నూతన వ్యవసాయ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ నూతన వ్యవసాయ సవరణ చట్టం మూలంగా రైతులను దోచి కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. నిత్యావసర సరుకులను బడా కార్పొరేట్ శక్తులు అక్రమ నిల్వ ఉంచి ధరలు పెంచడానికి మేలు చేకూర్చే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ సవరణ చట్టం చేసిందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో రైతులలో అగ్రిమెంట్ చేసుకోవడం మూలంగా చిన్న సన్నకారు రైతుల భూములు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం రైతాంగానికే కాకుండా వ్యవసాయ కూలీలు, కార్మికులు, మార్కెట్ సమన్వయ సమితులు, కమిషన్ ఏజెంట్లు, చిరు వ్యాపారస్తులు, ప్రజలకు తీవ్రమైన నష్టం చేకూర్చే విధంగా ఉందని సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పొన్నగంటి కేదారి, ఏఐటియుసి కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, ఐఎఫ్టియు కార్యదర్శి జిందం ప్రసాద్, నాయకులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. రద్దు చేయాలని చెప్పి కూడా ఈరోజు కోతిరాంపూర్లోని సిఐటియు కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఒక నెల రోజుల పాటు క్యాంపెయిన్ తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానందరికీ కూడా చైతన్యం చేసే విధంగా ఈ క్యాంపెయిన్ కార్యక్రమం రూపొందించుకుంది. కేంద్ర ప్రభుత్వము 3 సవరణ చట్టాలు తీసుకొచ్చింది. ఒకటి, రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి సవరణ చట్టం చేసింది. దేశంలో రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటేనే దాని వెనుక ఉద్దేశం కార్పొరేట్ శక్తులు ఎక్కడైనా కొనొచ్చు అనే ఉద్దేశంతో తీసుకొచ్చింది. ఇక్కడ కరీంనగర్లో పండించినటువంటి రైతు రేపు గుజరాత్ రాష్ట్రమో ఇంకో రాష్ట్రమో పోయి అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడి మార్కెట్లకే రవాణా సౌకర్యం లేదు. అంటే కార్పొరేట్ శక్తులు తక్కువ ధరకే గ్రామాలలో కొంటారు. వాళ్ళ బినాములు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే సబు వ్యాపారులుగా ఉంటారు. వాళ్ళ దగ్గర మేము తక్కువకి ఇయ్యలేమని రైతులు అంటే మీరు ఇంకో దేశం పోయి అమ్ముకోమనే, ఇంకో రాష్ట్రం పోయి అమ్ముకోండి అని చెప్పి హుకుం జారీ చేసే విధంగా మొదటి చట్టం ఉంది. రెండవ సవరణ చట్టం దాని ఉద్దేశం ఏంటంటే, రెండో చట్టంలో చాలా క్లియర్గా రైతులు ఫలానా పంటలే వేయాలి, ఫలానా పంటకు ఇంత ధర నిర్ణయిస్తారని చెప్పి కూడా అగ్రిమెంటు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల అగ్రిమెంటు కార్పొరేట్ శక్తులు చేసుకునే విధంగా ఉంది. అంటే ఇది చిన్న చిన్న కమతాలన్నీ పోయి రేపు రానున్న రోజుల్లో 500 ఎకరాలు 1000 ఎకరాలు మొత్తం ఇది కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడంగా ఉంది. అట్లాగే దీని మూలంగా పెద్ద కమతాలు ఏర్పడడం మూలంగా వ్యవసాయ కూలీలు కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ, కార్మికులు కానీ వాళ్ళు చేసే వృత్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఆధునితన యంత్రాలు రావడం మూలంగా పనులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని ఈ చట్టాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే 3వ చట్టంలో అక్రమ నిల్వలు ఎంతైనా చేసుకోవడానికి కోసం, అంటే స్టోరేజ్ ఎంతైనా చేసుకోవచ్చు అని చెప్పి వాళ్లకు కార్పొరేట్ శక్తులకు ద్వారాలు తెరిచే విధంగా ఉంది. ఇప్పటికే రైతులు స్టోర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉండదు. ఆ పంట మీద అనేక రకాలుగా అప్పులు చేసుకొచ్చి పెట్టుబడి పెట్టి కూలీలకు పెట్టుబడికి తీసుకొచ్చి చేస్తూ ఉంటారు రైతులు. పంట ఎప్పుడు చేతికి వస్తుందా, ఈ అమ్మి ఎప్పుడు ఎక్కడి అప్పులు అక్కడ కడదామనే ఉద్దేశంతో రైతాంగం ఎదురు చూస్తుంది. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవడము అంటే, స్టోర్ చేసుకోవడానికి రైతులకు ఏసీ గదులు ఉండవు, గోడౌన్స్ ఉండవు. దీన్ని కార్పొరేట్ శక్తుల కోసమే స్టోర్ చేసుకోవచ్చు. తక్కువ ధర కొనుక్కొని కార్పొరేట్ శక్తులు స్టోర్ చేసుకొని కృత్రిమంగా కొరత సృష్టించి అక్రమ నిల్వలు చేసుకొని నిత్యావసర సరుకులను అధిక ధరలకు అమ్ముకో. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.